కొత్తగా కనిపిస్తున్నానా? మొన్ననే గుండు చేయించానండి, తిరుపతికి వెళ్ళాను. రీసెంట్గా నేను తిరుపతిలో ఉన్నప్పుడు చూశానండి కామెంట్స్ కూడా. ఈ మధ్య ఒక లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉన్నాయి. నేను ఎంతైతే ట్రై చేస్తున్నాం ఎందుకు వస్తున్నాయని. ఎందుకంటే నేను ఎక్కడ కూడా వారంటీలో కానీ పార్ట్స్ ఇవ్వడంలో కానీ ఏదైనా దీంట్లో ఎప్పుడు నేను చీట్ చేయదలుచుకోలేదు. సో అయినా ఎందుకు వస్తున్నాయని నాకు అర్థం కాలేదు. మీకు తెలుసో లేదండి, నాకు ఒక రోజుకి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు, ఈ వారంటీలు అయితేనేమి, ట్రాన్స్పోర్ట్ డ్యామేజ్లు అయితేనేమి, అవి ఇవేమి చాలా అవుతుంది. ఒక నెల వచ్చేప్పటికి దాదాపు పెద్ద అమౌంటే అవుతుంది. అయినా వస్తున్నాయి. పోనీ ఎవరైనా ఒక కామెంట్ పెట్టారు అంటే మీరు ఎవరైనా అందరూ అబ్జర్వ్ చేయండి. ఆ కామెంట్ కింద రిప్లై మా వాళ్ళు చాలామంది పెడుతుంటారు, సార్ మీకు ప్రాబ్లం ఏమైంది, మీ నెంబర్ ఇవ్వండి మేము మాట్లాడతామని. దానికి రిప్లై ఇవ్వరు. మీకు ఏదైనా ఇబ్బంది అయినప్పుడు మీరు దానికి రిప్లై ఇస్తే మేము ఎవరు మా స్టాఫ్ ఎక్కడ ఎవరు ఇబ్బంది జరుగుతుంది నేను కనుక్కొని దాన్ని క్లియర్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ ఏమవుతుందంటే కామెంట్స్ వస్తున్నాయి. నేను ప్రతి ఒక్కరిని మీటింగ్ పెట్టుకొని మాట్లాడితే, సార్ మేము కాల్స్ మాట్లాడుతాం ప్రతి ఒక్కరు అంటున్నారు. దాదాపు నాకు మీకు తెలుసండి చాలామంది స్టాఫ్ ఉన్నారు. ఎవరిని నేను అనాలా, అందరూ మేము మాట్లాడుతున్నాం అంటున్నారు. సో ఫైనల్గా ఏమైందంటే ఒక ఇద్దరేమో మాకు రిప్లై ఇచ్చారు. అంటే మాకు కూడా ఎవరు ఈ పర్సన్ అని కనుక్కున్నాం. తిరుపతి ఒక పర్సన్, ఇంకొకరు కాకినాడ దగ్గర. వీళ్ళని కనుక్కున్న తర్వాత కాల్ చేస్తే ఎవరైతే రెస్పాండ్ కాలేదో వాళ్ళ పేర్లు బయటకు వచ్చాయి. తర్వాత అన్నీ చెక్ చేస్తే కేవలం ఇద్దరి వల్ల ఈ నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉన్నాయి. వాళ్ళని బాగా మాట్లాడడం జరిగిందండి. ఇంకొకసారి అలా జరిగితే తీసేస్తానని చెప్పడం కూడా జరిగింది. మీకు దయచేసి నా రిక్వెస్ట్ చేయమంటే, మీకు ఏదైనా సమస్య జరిగింది అంటే మా వాళ్ళు మీకు రిప్లై ఇస్తే కింద మీరు కనీసం రిప్లై ఇవ్వండి. ఎవరు రెస్పాండ్ కాలేదో మాకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు నేను లాస్ట్ గత 2 monthsగా నేను కొత్త టెక్నాలజీ మీద వేరే దాని మీద నేను పరిగెత్తున్నానండి. నేను సరిగ్గా లేను ఆఫీస్లో కూడా. సో దానివల్ల కొత్త టీంని తీసుకోవడం జరిగింది. అంటే మీకు తెలుసో లేదు, నా దగ్గర ఉన్న ఏ స్టాఫ్కి కూడా సేల్స్లో ఏ స్టాఫ్కి ఎగ్జిక్యూటివ్ లెవెల్లోనే 30,000 బిలో ఎవరికి రావట్లేదు. అందరికీ కూడా మినిమం 30,000 వస్తుంది. అలాంటప్పుడు వాళ్ళకి ధర్మవరం లెవెల్కి 30,000 అనేది పెద్ద అమౌంటే. బయట సిటీస్లో అంటే చాలా చిన్న అమౌంట్ అది. అందులో సేల్స్ ఎగ్జిక్యూటివ్కి ఇక్కడ కూర్చొని కాల్స్ మాట్లాడే వాళ్ళకి నేను ఆ అమౌంట్ ఇస్తున్నాను. మీకు ఏదైనా రాలేదు అంటే వేణు మోటార్స్ మాది కదండి, మీది, మనది. ఫైట్ చేసి మరీ తీసుకోండి. ఎవరైనా కానీ మా స్టాఫ్ ఏదైనా ఉన్నారంటే నేను మా డీలర్లకు అదే చెప్తాను, మీకు కూడా అదే చెప్తున్నాను. సమస్య లేదు, నేను ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. ఎందుకంటే నేను ఎక్కడ ఉండేవాడిని ఎక్కడికో తెచ్చిపెట్టారు. నేను ఎందుకు కాంప్రమైజ్ కావాలా? పోనీ వారంటీలో పోనివ్వండి, దాన్ని నేను చేసుకుని నాకు మంచిగా వస్తుంది, ఇబ్బంది ఏం లేదు, నాకేం ఇబ్బంది ఏం లేదు. సో ఎవరో ఒకరిద్దరు చేసిన దానివల్ల మనం ఎవరు ఇబ్బంది పడకూడదండి. దయచేసి నా రిక్వెస్ట్ చేయమంటే, మీకు ఎవరైనా కానీ ఎవరైనా రెస్పాండ్ కాలేదంటే ఖచ్చితంగా మా వాళ్ళు మీతో టచ్లో ఉంటారు. ఇక నుంచి నేను మొన్న కూడా చెప్పానండి, ఈ రోజు నుంచి ఒక నెంబర్ ఇస్తాను. ప్రతి వీడియోలో ఒక నెంబర్ ఉంటుంది ఫర్ కంప్లైంట్స్ అని. మీరు దానికి మా స్టాఫ్ రెస్పాండ్ కాలేదంటే, మీ సోన్సో స్టాఫ్ రెస్పాండ్ కాలేదంటే దానికి ఒక మెసేజ్ చేయండి చాలు. ఆ మెసేజ్ ఆ పర్సన్ తెచ్చి నాకు చూపిస్తారండి. తప్పకుండా నేను వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాను. దయచేసి కొంచెం అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ కామెంట్ చేయడం వల్ల ఏంటంటే, ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచన చేయండి, నేను ఫర్ మంత్ 5 to 6 700 వెహికల్స్ అమ్ముతున్నాను. నాకు తెలిసి కామెంట్స్ చాలా తక్కువగా వస్తున్నాయి. ఏవో ఒక 2 3 వస్తున్నాయి. నా ఆలోచన అవి కూడా ఉండకూడదు. నేను ఇప్పుడు ఈ 1.5 yearలో చాలా వేల బళ్ళు అమ్మాను. నేను నా మైండ్ సెట్ అలా ఉంటే ఆ 1000 మంది నా మీద ఒక యుద్ధమే చేసేవాళ్ళు. నేను ఎక్కడ కూడా వారంటీలో కానీ వెనక్కి తీసుకోవడం అనేది ఉండదండి. ఆ టైంలో వారంటీ ఉందా 100% ఇస్తాం, సమస్య లేదు. నేను ఎక్కడ రాజీ పడను. అప్పుడు అదే చెప్పాను, ఇప్పుడు అదే చెప్తున్నాను. ఇన్ని వేల బళ్ళు అమ్మినప్పుడు కేవలం వస్తున్న చాలా తక్కువ, కానీ అవి కూడా రాకూడదు అనే మైండ్ సెట్తోనే ఇప్పుడు నేను